ఏఏఆర్ ఎమ్మెల్యే అఫీషియల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుచున్నది ఆనంద్ ఐశ్వర్య. అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు శుక్రవారం స్థానిక నియోజకవర్గంలో విడివిడిగా వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఉప్పలగుప్తం మండలం యస్యానాం గ్రామం, అదే విధముగా అల్లవరం మండలం నక్క రామేశ్వరం ఇరు గ్రామాలలో మొందా తుఫాన్ పునరావాస బాధితులకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు స్థానిక ఎంఆర్ఓలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం చల్లపల్లి గ్రామం పోలిశెట్టి వారి వివాహం ఆహ్వానం మేరకు వివాహ వేడుకకు విచ్చేసి నవ వధువులను ఆశీర్వదించారు. ముందుగా ప్రకటించిన విధముగా అమలాపురం నుండి రాజమండ్రి ఆర్టీసీ నాన్ స్టాప్ నూతన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి అమలాపురం మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని సమస్యలపై చర్చించారు. చివరిగా అమలాపురం పట్టణం సినిమా రోడ్డు నూతనంగా లక్ష్మీ డెంటల్ సెంటర్ను ప్రారంభించి పేదలందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు ఉండాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఆముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పలుమూరి ధర్మపాల్, రాష్ట్ర తెలుగు మహిళ పెచ్చెట్టి విజయలక్ష్మి, బోర్ర ఈశ్వరరావు, నల్లా స్వామి, దున్నాల దుర్గా, భాస్కర్ల రామకృష్ణ, పేరూరి విజయలక్ష్మి, నలా మల్లిబాబు, వలవల శివరావు, పలివెల శ్రీనివాస్, దేశం శెట్టి లక్ష్మీనారాయణ, చోల్లంగి సాయిబాబు, నాగ మానస, బోనం సత్తిబాబు, కంచిపల్లి అబ్బులు, ఐతా బత్తుల రాజశేఖర్, నల్లా చిట్టి, గొల్లకోటి చిన్న, పోలిశెట్టి శివాజీ, రాజు, కడలి వెంకటేశ్వరరావు, లంకే భీమరాజు, మంతెన సురేష్ రాజు, నడింపల్లి సుబ్బరాజు, పశ్చిమాల ఏడుకొండలు, రాచూరి రాంబాబు, పరసా కిరణ్, దంగేటి చిట్టిబాబు, ఉలిశెట్టి దొరబాబు, పినిశెట్టి నరసింహారావు, పలచోళ్ల బుజ్జి, సత్తి చిన్నా మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.